ఊరంతా డ్రామా పోటీలు. షో స్టార్ట్ అయిపోయిందా? హాయ్, హలో, వనకం, వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్నీ కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది జింజర్ చికెన్, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ దహీ కా రోటీ. మరి అది చేసే ముందు భలా దీనికలా టెక్నికల్ సెగ్మెంట్లో షిఫ్ట్ అవుదాం. యా భలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్లో ఈరోజు మనం జింజర్ చికెన్కి కావాల్సిన మసాలా పేస్ట్ ఎలా తయారు చేయాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. యాక్చువల్లీ ఇది ఏందబ్బా, ఇది ఏమన్నా సెపరేటా అనుకుంటారా? అవునండి, హైదరాబాద్లో ధూమ్ ధామ్ మచాయిస్తుంది. ప్రతి రెస్టారెంట్లో బాగా పాపులర్ ఈ జింజర్ చికెన్. ఎంత హైలైట్ అంటే ప్రతి ఒక్కరు అక్కడ కూర్చున్న తర్వాత ఏం తినాలి అనుకుంటారు. అది జింజర్ చికెన్ ఉండొచ్చు, జింజర్ పన్నీర్ ఉండొచ్చు, జింజర్ ఫిష్ ఉండొచ్చు, కానీ జింజర్ చికెన్ బాగా ప్రిఫర్ చేస్తారు. అయితే ఈ మసాలా పేస్ట్ మనకు ఒకప్పుడు హోటల్ ప్రెసిడెంట్ అని నాంపల్లిలో ఉండే హైదరాబాద్లో, అక్కడి నుంచి మనకు సుధాకర్ రావు గారు షేర్ చేసిన ఈ చిన్న రెసిపీ నేను ఈరోజు మన బ్యాచిలర్స్ కోసం నేను ఈరోజు షేర్ చేస్తున్నా. అయితే మనకు కావాల్సింది జింజర్ అంటే అల్లం. అవును, ఈ అల్లము ఎంత ప్రపోర్షన్ కావాలి, ఏ విధంగా కావాలో అది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అయితే ఫస్ట్ మనము ఈ అల్లము చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసుకుని ఒకవేళ కాకపోతే ఒక జనరల్ నైఫ్ తీసుకొని దీన్ని రఫ్గా అలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రపోర్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఇది 1:3 1:2 అది నేను మీకు తొందరలో చెప్తా. కానీ ఫస్ట్ మనము దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఎక్కడ పోకండి, ఇప్పుడే వస్తాం. ఆహా చూసారా ఎంత చక్కగా తయారైందో? ఇది అల్లం పేస్ట్ అండి. అయితే నేను మీకు చెప్పాను, గుర్తుందా? ప్రపోర్షన్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్ అని మీకు చూపిస్తా. ఇది గార్లిక్ అండి, అంటే ఇది అల్లం, ఇది వెల్లుల్లి. సో రేషియో ఏంటంటే 1:3. అలాగే నా దగ్గర ఆనియన్ పేస్ట్ ఉంది, ఇది 1:3. అయితే ఇది 1:2 అనమాట. కన్ఫ్యూజన్గా ఉందా? చాలా క్లియర్ అండి. ఒక 3 ఆనియన్స్ మనం చక్కగా పేస్ట్ చేస్తే చూడండి, ఈ కప్పు సుమారుగా ఇలా ఉంది కదా. సో 1:2:3 ఈజీ కదా. సో తక్కినవి కూడా నా దగ్గర ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? టమాటో కెచప్ ఉంది, ఇది 1:1. అండ్ ఇది రెడ్ చిల్లీ పేస్ట్, ఇది కూడా 1:1. సో ఇక్కడ చూసారు కదా, అల్లము 3 రేషియోలో ఉంది, వెల్లుల్లి 1 రేషియోలో ఉంది, ఆనియన్ పేస్ట్ 2 రేషియోలో ఉంది, అండ్ టమాటో కెచప్ 1 రేషియోలో ఉంది, అలాగే మనకు రెడ్ చిల్లీ పేస్ట్ 1 రేషియోలో ఉంది. సో ఈ ప్రపోర్షన్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక పెద్ద కడాయి తీసుకోండి. కడాయి తీసుకొని ఫ్లేమ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్. మనకు బ్యాచిలర్స్కి పేషెన్స్ తక్కువ అంటారు కదా, కానీ కిచెన్లో మాత్రం కొంచెం పేషెన్స్ పెట్టండి. ఎందుకంటే మనం ఇప్పుడు తయారు చేసేది ఆనియన్ పేస్ట్ ఫస్ట్ ఇందులో వేస్తాం అనమాట. ఈ ఆనియన్ పేస్ట్ కూడా ఇందులో గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. సో చాలామంది ఏమనుకుంటారంటే సుమిత్ గ్యాస్ ప్రాబ్లం అవుతుంది, ఆయిల్ ప్రాబ్లం అవుతుంది, టైం లేదు అని. లేదండి, ఇందులో ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఒక్కసారి మీరు ఇది తయారు చేసుకున్నారనుకోండి, ఈజీగా 15 to 20 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడల్లా మన ఫ్రెండ్స్కి ఈరోజు మామ జింజర్ చికెన్, జింజర్ ఫిష్, జింజర్ పన్నీర్, అలా రకరకాలుగా ఒక హై క్వాలిటీ అంటే ఒక రిచ్ క్వాలిటీ కర్రీ తయారు చేసుకోవచ్చు. సో 15-20 డేస్ మళ్ళీ దగ్గర పోయే అవసరం లేదు. ఒక్కసారి ఫ్రిడ్జ్లోకి తీసి అలా వేసేసి మనకు కావాల్సిన డిష్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేడైంది. సో మనకు కావాల్సింది ఫస్ట్ ఓపిక. ఇప్పుడు నేను ఇందులో ఆనియన్ పేస్ట్ వేస్తున్నా. చూసారా, పచ్చి రా ఆనియన్ పేస్ట్ ఇది వేసేసి మనం మంచిగా సాటే చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో మనము గార్లిక్ అలాగే జింజర్ కూడా అంతా వేసేసి ఇప్పుడు ఇది చక్కగా మిక్స్ చేసుకోండి.
చక్కగా మిక్స్ అయ్యి సాటే అవుతుంది కదా. సో ఇంతలో నేనేం చేస్తానంటే ఇంకొక టెక్నిక్ చూపిస్తాను. ఒక ఎంటీ బౌల్ తీసుకోండి. ఇందులో టమాటో కెచప్, అలాగే రెడ్ చిల్లీ పేస్ట్, ఇది వేసేసి లైట్గా అలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని దీన్ని కూడా అప్పుడప్పుడు అలా సాటే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇందులో గ్రీన్ చిల్లీ పేస్ట్, తర్వాత ఇందులో కొంచెం షుగర్, అలాగే ఎంఎస్జి అంటే అజినోమోటో, అలాగే కారం వేసి బాగా కలుపుకోండి. ఎంతసేపు కలపాలంటే ఇందులో మనకు ఆ షుగర్ మెల్ట్ అయ్యేదాకా. ఇప్పుడు వేసేది సోయా సాస్ వేసేసి అలా కలుపుకోండి. దీంతో పాటు కొంచెం వినిగర్, వినిగర్ వేయండి. వినిగర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో కొంచెం పెప్పర్, అలాగే ఇందులో కొంచెం సాల్ట్ కూడా. సూపర్ కదా. ఇదైతే రెడీ అయిపోయింది. మరి ఇక్కడ పరిస్థితి చూద్దాం. ఇది చూసారా, మనం సాటే చేస్తున్నాం కదా. ఇక్కడ ఇందులో కొంచెం ఆయిల్ కొంచెం అలా వస్తుందండి. వచ్చిందంటే అదే ఇండికేషన్. సో అప్పుడు మనం ఈ మిశ్రమాన్ని దీంతో కలుపుతాం అన్నమాట. ఇప్పుడు ఈ ఆయిల్ మెరుస్తుంది కదా పైన. సో ఈ టైంలో కొంచెం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనము ఇందులో వేసేస్తాం. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసుకోండి. చూడండి ఎంత చక్కటి థిక్ పేస్ట్లా తయారైంది. ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకుందాం. చేసుకొని ఇది పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకొని మనము జాగ్రత్తగా ఈ పేస్ట్ ఆహా, ఇది చూడండి ఎంత బాగుందో. ఒక్కసారి టేస్ట్ చేద్దాం. ఆహా, నాకు ఛాన్స్ ఇస్తే నేను అంతా ఇదే తినేస్తా. కానీ అప్పుడు నా వంటలో జింజర్ ఎక్కువైపోద్ది, బలం ఎక్కువైపోద్ది. కానీ ఈరోజు మన ఎపిసోడ్లో మనము తయారు చేసేది జింజర్ చికెన్, దాంతో ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ దహిక రోటీ. అయితే ఇప్పుడు వేడిగా ఉంది కదండి, ఇది మనం కొంచెం చల్లారిన తర్వాత అంటే రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు. 2 వీక్స్ ఏంటి 15 to 20 days హాయిగా పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావాల్సిన వంటలు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసేది జింజర్ చికెన్. మనకు కావాల్సింది ఒక కడాయి. ఆ కడాయిలో ఆయిల్ బాగా పోసుకోండి అండ్ కొంచెం ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసుకుందాం. ఇది వేడే అయ్యే లోపల నేను మీకు ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ చూపిస్తాను. ఇప్పుడు ఈ ఎంటీ బౌల్ ఉంది కదండి, ఈ ఎంటీ బౌల్లో కొంచెం కార్న్ఫ్లవర్, అలాగే కొంచెం మైదా, అది ఈక్వల్ రేషియోస్ వేసుకోండి, ప్రపోర్షన్స్. అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇందులో కొంచెం సాల్ట్, దీన్ని చక్కగా మిక్స్ చేసుకోండి. కొంచెం మిక్స్ అయిన తర్వాత ఇందులో కొంచెమే వాటర్ వేసి మళ్ళీ అలా చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇది చూడండి, ఈ కన్సిస్టెన్సీ కావాలి. అలాగే ఇంకొంచెం మిక్స్ చేసుకోండి, మంచిగా చక్కగా సాఫ్ట్గా తయారవుతుంది. అండ్ ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలు, ఈ చికెన్ ముక్కలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో.
ఈ చికెన్ ముక్కలన్నీ ఇందులో వేసేయండి. వేసేసి మన ఫింగర్స్ అలా ప్రెస్ చేస్తుంటే ఈ జ్యూసెస్ అన్ని అందులో వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూసారా, ఇది చుట్టూ చక్కగా కోట్ అయ్యేలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిందో లేదో ఫస్ట్ ఒక చిన్న డీకాయిన్ పంపిస్తాం. చూసారా ఎంత చక్కగా వేడెక్కిందో ఆయిల్. ఇప్పుడు ఇందులో మనము చికెన్ ముక్కలు ఒకటి తర్వాత ఒకటి వేయండి. అన్నీ ఒకటేసారి వేయకండి. ఈ టాంగ్ తీసుకొని ఈ చికెన్ ఒక 4 to 5 minutes ఇందులో వేగాలండి. అప్పుడు మనకు ఈ చికెన్ మనం అనుకున్న విధంగా రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇందులో నేను చికెన్ వేసాను కదా, అది టప్ప టప్ప అంటుంది. దానికి కారణం ఒకటే, ఎందుకంటే పెద్ద పీసులు కదా. సో మనము దాన్ని కొంచెం పంచర్ చేయాలి. చాలా సింపుల్ టెక్నిక్ అండి. ముందే చేసుకోవచ్చు, లేదంటే ఇలా పట్టుకొని ఇలా గుచ్చామనుకోండి పంచర్. సో ఇలా పట్టుకొని చిన్నగా అలా ఘాటేయండి, పంచర్ అయిపోతుంది. ఇలా పంచర్ కొట్టిన తర్వాత ఇప్పుడు టప్ప టప్ప అని డిస్కో ఆడదు. ఇప్పుడు చూడండి, అయితే ఇది దగ్గర లో ఫ్లేమ్లో ఒక 10 minutes మాత్రం ఇట్లా వదలాలండి. అప్పుడే ఆ చికెన్ చక్కగా ఉడుకుతుంది. సో లెట్ us వెయిట్ ఫర్ 5 to 10 minutes. నో 8 to 10 minutes. చూసారా, ఒక 8 minutesలో ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు జాగ్రత్తగా టాంగ్తో ఈ పీస్ తీసి స్పైరల్తో ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకొని ఇది కూడా జాగ్రత్తగా ఇలా పెడతాం. సో ఇక్కడ చూసారా, చికెన్ రెడీగా ఉంది. జింజర్ చికెన్ కోసం పేస్ట్ కూడా రెడీ ఉంది. మరి ఇంకా ఆలస్యం ఎందుకంటే ఇప్పుడు మనం జింజర్ చికెన్ ఎలా తయారు చేయాలో నేను కేర్ఫుల్గా చూపిస్తాను. స్టడీగా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ వేడి వేడి నూనెని జాగ్రత్తగా పక్కన పెట్టేసుకుందాం. పెట్టేసి ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుందాం. ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఇందులో మనం ఫస్ట్ వాటర్ వేస్తాం. ఈ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత మనము తయారు చేసుకున్న మసాలా పేస్ట్, అంటే జింజర్ మసాలా పేస్ట్, ఇది ఇందులో వేస్తాం. కొంచెం నీళ్ళు వేడెక్కనివ్వండి. చూసారా, ఆ వాటర్ మంచిగా బాయిల్ అవుతుంది. ఆ బబుల్స్ కూడా చక్కగా వస్తున్నాయి. ఇప్పుడు మనం తయారు చేసిన పేస్ట్ వేసేసి ఇప్పుడు ఒక లాడిల్తో దీన్ని చక్కగా మిక్స్ చేసుకోండి. చక్కగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు ఇప్పుడు ఇది మంచిగా ఇలా కోట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్ కూడా. యాజ్ ప్రామిస్డ్, జింజర్ చికెన్
రెడీ అండి. అఫ్ కోర్స్ దీన్ని ప్లేటింగ్ చేసి నేను ఇంకా ముత్యాలా చూపిస్తా. ఇప్పుడు మనం తయారు చేసేది దహి కా రోటీ. అయితే మనకు కావాల్సింది ఒక ఎంటీ బౌల్ అండి. అండ్ దహి కా రోటీ అంటే పెరుగు అండి. సో ఈ పెరుగు మనం ఇందుట్లో వేసుకొని దీంతో పాటు పాలు వేసి ఇందుట్లో మనము నెయ్యి వేసుకొని ఇందుట్లో కొంచెం పంచదార, అలాగే కొంచెం ఉప్పు వేసేసి దీన్ని మనము విస్క్ చేసుకుందాం. ఇలా చక్కగా విస్క్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనం వేసిన పెరుగు ఆ పాల మిశ్రమంలో కలిసిపోయి కొంచెం సాఫ్ట్గా పేస్ట్గా తయారవుతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. వచ్చిన తర్వాత మనకు మైదా కావాలండి. ఈ మైదాలో కొంచెం సోడా, అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ ఇది వేసి మనము దీన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. వేసేసి దీన్ని చక్కగా కొంచెం గ్రిప్ పట్టుకొని ఇలా తిప్పుకోండి. చూసారా ఈ డో ఎంత పల్చగా తయారైందో? ఇలాగే ఉండాలండి అండ్ సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మనము దీన్ని ఇలా తీసి ఇలా ఉండలుగా చేసుకొని డస్టింగ్ కోసం అలా వేసి దీన్ని అలా కొట్టేసి దీన్ని మనము చక్కగా ఇది చూసారా ఎంత సాఫ్ట్గా తయారైందో? ఇది ట్రెడిషనల్ మెథడ్ అన్నమాట. కొంచెం మోడర్న్ మెథడ్, ఒక రోలర్ పిన్ తీసుకొని ఆహా చూసారా ఒక మంచి ఆస్ట్రేలియన్ మ్యాప్లో వచ్చింది కదా. డోంట్ వరీ అండి, నా దగ్గర ఒక ఫ్రైయింగ్ ప్యాన్ ఉంది. అది ఆల్రెడీ ఫ్లేమ్ ఆన్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో మనము ఒక చిన్న కటర్ ఏంటి మూత పెట్టి అంటాం కదా. డోంట్ వరీ అండి, కటర్ లేకపోతే ఇంట్లో మూతని కటర్ లెక్క వాడుకోవచ్చు. సో ఈ మూత ఇందులో కరెక్ట్గా ఫిట్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టేసి, చిన్నప్పుడు మనము రింగ రోజెస్ ఆడుకున్నాం గుర్తుందా? అలాగే చిన్న రింగ రోజెస్ ఆడితే మనకు ఈ బ్యూటిఫుల్ షేప్ వస్తుంది. సో ఇది మనం చక్కగా తీసి ఇందుట్లో వేసేయచ్చు. టెక్నిక్ చాలా సింపుల్ కదా, హైలైట్ ఉంటుంది. అండ్ ఇది కొంచెం వేడెక్కిన తర్వాత అలా ఫ్లిప్ చేసుకోవచ్చు. ఇది చూసారా ఎంత చక్కగా ఫ్లిప్ అయిందో? ఇది కొంచెం అవ్వాలి. ఇంత లోపల నేను ఇంకొక 2-3 చంద్రమండలాలు తయారు చేసుకుంటా. ఇది మళ్ళీ సేమ్ టెక్నిక్, రింగ రోజెస్ పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్ రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా అంత లోపల దీనిలో కన్నేసి ఉంచాలి. జరగట్లేదు చూసారా? ఎందుకు జరగట్లేదు అంటే రింగ రోజెస్ పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్ అంటే తయారైపోయింది. అండ్ ఇప్పుడు ఇది చూడండి చక్కగా తయారవుతుంది. ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో మనం ఇది షిఫ్ట్ చేసుకుందాం. ఇది చూడండి దహి కా రోటీ రెడీ. అలాగే నేను ఇంకోటి కూడా తయారు చేసుకుంటా. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఈ మూడోది కూడా ఇక్కడ పెట్టేసుకుందాం. చూసారు కదా ఈరోజు మన ఎపిసోడ్లో యాజ్ ప్రామిస్డ్ జింజర్ చికెన్, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ దహి కా రోటీ. మరి ఇంకా ఆలస్యం ఎందుకంటే ప్లేటింగ్ చేసుకుందాం. కానీ ప్లేట్ కూడా హైలైట్ ఉండాలి. సో ఒక ప్లేటింగ్లో నేను సలాడ్ రెడీగా పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు ఇది జాగ్రత్తగా ఓపెన్ చేసి ఆహాహా ఎక్కడికి వెళ్తున్నారు చూసారా? ఆ గుమగుమలు పక్కింటోళ్ళు అందరికి వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు జాగ్రత్తగా మనము ఒక పీస్ తీసి ఇలా పెట్టేసి బ్యూటిఫుల్గా వచ్చింది కదా. అలాగే ఈ గ్రేవీ, మెయిన్ ఈ గ్రేవీ అండి, ఇలా వేసి దీన్ని కొంచెం హైలైట్ చేద్దాం. కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తాం. అండ్ అలాగే దహి కా రోటీ కూడా
ఇది చూడండి, జింజర్ చికెన్ విత్ దహిక రోటీ. ఎంత బ్యూటిఫుల్ కదా, హైలైట్ కాంబినేషన్. చదువుకున్నవాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కోసం వెయిట్ చేస్తాడు. చేసుకోండి, ఎంజాయ్ చేయండి. కానీ సుమిత్ మాత్రం ఫుడ్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తాడు. నీకు ఆలస్యం ఎందుకు, లెట్ మీ గో ఫర్ ద టేస్ట్. ఆహా, దహిక రోటీతో జింజర్ చికెన్. నేను టేస్ట్ చేసినప్పుడే చెప్పిన అద్భుతంగా ఉంది, అలాగే తినచ్చని. కానీ ఇప్పుడు జింజర్ చికెన్ కదా, చికెన్ కూడా తిందాం. చూడండి చికెన్ ఎంత సాఫ్ట్గా తయారైందో. బలా బలా, చూసారు కదా, ఇంత అద్భుతమైన వంట మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇంకా రెస్టారెంట్ పోయే అవసరమే లేదు. అలాగే ఫర్దర్గా మనం చేయబోయే ఎపిసోడ్స్లో కొత్త వంటలు, కొత్త రుచులు. బలా మిస్టర్ బ్రహ్మచారి విల్ బి బ్యాక్. డోంట్ గో ఎనీవేర్. జింజర్ చికెన్ తయారు చేయ విధానం: ముందుగా అల్లాన్ని కట్ చేసి మిక్సీ జార్ లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. తర్వాత అందులో ఆనియన్ పేస్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. అందులో అల్లం పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో టమాటో కెచప్, ఎండిమిర్చి పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, పంచదార, టేస్టింగ్ సాల్ట్, కారం, సోయా సాస్, వినిగర్, పెప్పర్, ఉప్పు వేసి కలుపుకొని కడాయిలో వేసి కలిపి ఒక బౌల్ లో వేసి పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, కార్న్ఫ్లవర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నీళ్లు, చికెన్ ముక్కలు వేసి కలుపుకొని వేడి నీళ్ళలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని అందులో నీళ్లు, జింజర్ మసాలా పేస్ట్, ఫ్రై చేసిన చికెన్ ముక్కలు, ఉప్పు, పెప్పర్ వేసి కలుపుకొని ఒక ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన జింజర్ చికెన్ రెడీ. దహిక రోటీ తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు, పాలు, నెయ్యి, పంచదార, ఉప్పు, మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి కలిపి డో చేసుకోవాలి. డోని రోల్ చేసుకొని కటర్ తో కట్ చేసి పాన్ లో వేసి ఫ్రై చేసుకొని ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన దహిక రోటీ రెడీ. బలా మిస్టర్ బ్రహ్మచారి మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. www.youtube.com/ETV అభిరుచి. అలాగే ఫేస్బుక్ కూడా www.facebook.com/ETV అభిరుచి. చికెన్ లక్సా సూప్, దాంతో పాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ చికెన్ మోమోస్. అప్పుడప్పుడు ఉప్పు అవాయిడ్ చేసామనుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చట్నీలో మనము మోమోస్ తయారు చేసిన తర్వాత దీంట్లో డిప్ చేసి తింటే కూడా అదిరిపోతుంది. దగ్గర ఒక 10 to 12 minutes ఇలా వదిలేస్తే ఆ స్టీమ్లో మనకు చక్కటి మోమోస్ రెడీ అయిపోతుందండి.